ఇటీలో బ్రేకింగ్ చూస్తున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో నేడు సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరు కానున్నారు. గత 20 రోజులుగా ఢిల్లీలో ఉన్న లోకేష్ విచారణకు హాజరయ్యేందుకు మంగళగిరికి చేరుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో A14గా లోకేష్ ను చేరుస్తూ సిఐడి మెమో ఫైల్ చేసింది. ఈ కేసులో లోకేష్ ను విచారిస్తామని ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ నెల 4న లోకేష్ ను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులు అకౌంట్ బుక్స్, హెరిటేజ్ పోర్టు తీర్మానాలు తీసుకురావాలని సిఐడి కోరింది. ఈ నిబంధనలను నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేయగా అకౌంట్ బుక్స్ కోసం ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. లోకేష్ ను న్యాయవాది సమక్షంలో విచారణ చేయాల్సిన ఆదేశాలు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సిఐడి విచారణకు హాజరవుతున్నారు. అయితే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఇక లోకేష్ విచారణ నేపథ్యంలో తాడేపల్లి సిట్ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నేడు సిఐడి విచారణకు నారా లోకేష్ హాజరు కానున్నారు. గత 20 రోజులుగా ఢిల్లీలో ఉన్న లోకేష్ విచారణకు హాజరయ్యేందుకు మంగళగిరికి చేరుకున్నారు. ఐఆర్ఆర్ అలైన్మెంట్ మార్పు కేసులో A14గా లోకేష్ ను చేరుస్తూ సిఐడి మెమో ఫైల్ చేసింది. ఈ కేసులో లోకేష్ ను విచారిస్తామని ఏసీబీ కోర్టుకు తెలిపింది. ఈ నెల 4న లోకేష్ ను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. అయితే ఈ నోటీసులో అకౌంట్ బుక్స్, హెరిటేజ్ పోర్టు తీర్మానాలు తీసుకురావాలని సిఐడి కోరింది. ఈ నిబంధనలను నారా లోకేష్ హైకోర్టులో సవాల్ చేయగా అకౌంట్ బుక్స్ కోసం ఒత్తిడి చేయొద్దని ఆదేశించింది. లోకేష్ ను న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సిఐడి విచారణకు హాజరవుతున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరగనుంది. ఇక లోకేష్ విచారణ నేపథ్యంలో తాడేపల్లి సిట్ కార్యాలయం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు.